చేయాల్సిన న్యాయం కూడాను దాదాపు 193 కిలోమీటర్లు ఉన్నటువంటి మత్స్యకారి ప్రాంతం ఏదైతే ఉందో మన శ్రీకాకుళం జిల్లాలో పూర్తి స్థాయిలో ఒక ఫిషింగ్ జెట్టి కూడా కట్టలేనటువంటి దద్దమ్మ ఈ అప్పలరాజు ఈయన మాట్లాడేది. మనం ప్రశ్నిస్తున్నాం పాలన ఎండగడితే వాళ్ళు మన వ్యక్తిగత దోషణలు చేస్తున్నారు మన పైన. సో ఈ రకంగా చివరగా మన నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే రెడ్డి శాంతి గారు, ఆవిడ పేరులో శాంతి ఉంది కానీ పాతపట్నం ప్రజల్లో శాంతి లేదమ్మా. గద్దెనెక్కినప్పటి నుంచి కూడాను ఢిల్లీ నుంచి వచ్చారు. అమ్మా మీకు ఇదే సభాముఖంగా చెప్తున్నాం, ఈ గడ్డ నుంచి, ఈ పాతపట్నం గడ్డ నుంచి ఈ 2024 ఎన్నికల్లో జనసేన టీడీపీ శ్రేణులు మిమ్మల్ని తరిమి కొట్టక తప్పదని మేము తెలియజేస్తున్నాం. ఒక సామాన్యుడికి అర్జీ ఇద్దాం అనుకుని ఇంటికి వెళ్తే, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే మనందరికీ సూర్యోదయం 5 గంటలకి 6 గంటలకు అవుతుంది. అదే సూర్యోదయం ఆ ఎమ్మెల్యేకి మాత్రం 12 గంటలకు అవుతుంది. ఒక సమస్య చెప్పుకోవడానికి వెళ్తాం సామాన్యులు, ఒక అర్జీ పెట్టుకోవడానికి, అమ్మా మాకు ఈ సమస్య ఉంది తీర్చంటే 12 గంటల వరకు ఆవిడ లేవడు సార్, బయటికి రారు. కనీసం ఏం చెప్తున్నారు, ప్రజలు ఏం చెప్పడానికి ఇక్కడికి వచ్చారనేది చూడరు. ప్రజా సమస్యల మీద ఉమ్మడిగా కూడా టీడీపీ జనసేన అనేక సమస్యల మీద, ఏదైతే వీళ్ళు మట్టి కూడా దోపిడీ చేస్తున్నారు పాతపట్నంలో, మట్టి కూడా తింటూ బతుకుతుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. దీని మీద పూర్తి స్థాయిలో జనసేన పార్టీ, తెలుగుదేశం పాతపట్నం నియోజకవర్గంలో జెండా ఎగరేసే విధంగా రానున్నటువంటి 2024 ఎన్నికల్లో మేము సంసిద్ధంగా ఉన్నాం. అదే రకంగా చివరిగా నా మాటలు నేను చెప్పాలి, మన అన్న రామ్మోహన్ నాయుడు గారు దాదాపు మన రాష్ట్రంలో 25 మంది ఎంపీలు ఉంటే వాళ్ళు 23 మంది ఉన్నారు. ఒకే ఒక వ్యక్తి మన పార్లమెంట్